కృష్ణా బేసిన్ కు వరద పోటెత్తుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టాలకు చేరడంతో క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈసారి కృష్ణా బేసిన్కి 40 రోజుల ముందుగానే వరద వచ్చినట్టుగా అధికారులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. సాధారణంగా జూలై మొదటి వారంలో కృష్ణా బేసిన్కి వరద మొదలవుతుంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్కి విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఆయా ప్రాజెక్టుల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం పరిశీలించినట్లయితే 129 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఆల్మట్టి నిండుకుండలా మారింది. దీంతో అక్కడ క్రస్ట్ గేట్లు ఎత్తి నారాయణపూర్ వైపుకి 1,40,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో అదే స్థాయిలో వచ్చిన వరదని వచ్చినట్టుగా 1,40,000 క్యూసెక్ల నీటిని జూరాల వైపుకి విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు వద్ద మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. జూరాలకి ఎగువ నుంచి 1,40,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో దాదాపు 20 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం వైపుకి విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అయితే ఇదే మాదిరిగా దాదాపు 2 నెలల నుంచి వరద కొనసాగుతుంది. వచ్చిన వరదని వచ్చినట్టే శ్రీశైలం వైపుకి నీటిని విడుదల చేస్తున్నారు జూరాల వద్ద ఉన్నటువంటి అధికారులు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మనం సిచ్యువేషన్ పరిశీలించినట్లయితే 217 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దాదాపు శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 200 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల వైపు నుంచి 1,50,000 క్యూసెక్లు, సుంకేశ్ల నుంచి 50,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో అక్కడ పూర్తి స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. ఇక అక్కడ పవర్ జనరేషన్, విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది అక్కడ ఉన్న పవర్ ప్లాంట్లో. దాంతో దిగువకి ఇన్ఫ్లో కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి శ్రీశైలం వద్ద కనిపిస్తూ ఉంది. ఇక నాగార్జున సాగర్ వద్ద 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. అక్కడ 2 క్రస్ట్ గేట్లని ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నాగార్జున సాగర్ వద్ద కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం మీద గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వరద 40 రోజుల ముందుగానే కృష్ణా బేసిన్కి పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ఇదే మాదిరిగా కృష్ణా బేసిన్కి మరో 5-6 రోజుల పాటు వరద ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. వరద పెరిగే కొద్దీ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక జూరాల వద్ద ఒకసారి సిచ్యువేషన్ పరిశీలించినట్లయితే జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకి నీటిని విడుదల చేయడంతో పాటు ఆయకట్టుకి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద ఉన్నటువంటి ఎగువ, దిగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే మొత్తం మీద కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఎగువన పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతోటి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకి వరద పోటెత్తుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగం అంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ముందుగానే సాగు చేపట్టామని చెప్పేసి రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కృష్ణా పరివాహక ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ.